కాదు అనిల్, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు బిస్కెట్ తింటే ఎట్లుంటది అమ్మదోడు అంటే నీ కూడా ఫాస్టింగ్ అరే పొద్దు నుంచి టిఫిన్ లేదు, లంచ్ లేదు, ఏం లేదు. దేవుడు అంటే ఫాస్టింగ్ వచ్చింది దేవుడు ప్లేస్ కి రా, పుణ్యం వస్తుంది. దేవుడు మదిలో ఉన్నాడు. దేవుడు మాకు చెప్పలేదురా ఫాస్టింగ్ ఉండి రమ్మని. పెద్ద బోండా మన ఊరు 50 రూపాయలు అంటారు. 50, 60 నిన్నటి నుంచి అయితే 60 రూపాయలు. సగం బోండా ఇస్తారు 20 రూపాయలకు. 25 రూపీసే. సగం బోండా ఇస్తారంట. సగం ఉంటుంది అంటున్నా. ఈ సీటు ముందు నువ్వు లేదు మాటలు తిన్నగా రాని. ఎవరే మీకు సీరియల్ యాక్టింగ్ తిట్టినావా నిల్లు నన్ను? నమస్కారం. ఇక్కడ కోతి పనులు ఏం చేయొద్దు. సంస్కారానికి ప్రతిరూపం ఓకే. సంస్కారం అంటే ప్రియా, ప్రియా అంటే సంస్కారం. సంస్కారం అంటే ఏంటి అసలు? నమస్కారం. సో మమ్మల్ని ఇప్పుడు ఈ బస్లో నుంచి అక్కడ ఆదియోగి వరకు తీసుకెళ్తారనమాట. ఒక ఫెస్టివల్ వాతావరణం అంతా ఉంది ఇక్కడ. Everyone, irrespective of caste, creed or religion, is welcome to benefit from this space. ఎగ్జాక్ట్గా 6 o'clockకి పూజ అవన్నీ స్టార్ట్ అవుతుందంట. డాన్స్ కానీ పూజ కానీ సద్గురు గారు బైక్ మీద వస్తున్నారంట. సో అవన్నీ కూడా 6 o'clock నుంచి స్టార్ట్. హాయ్ హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అంశు రెడ్డి. సో ఈరోజు ఇషాలో ఉన్నామన్నమాట. సో అనిల్ అండ్ ప్రియా. సో మేమందరం కలిసి శివరాత్రికి వచ్చాం ఇక్కడికి. సో ఇప్పుడు మార్నింగ్ ఎప్పుడో అనుకుంటే ఇప్పుడు ఆఫ్టర్నూన్ 1 అవుతుంది. సో ఇప్పుడు ఈషా దగ్గరికి వెళ్తున్నాం అనమాట హోటల్ నుంచి. సో లెట్స్ గో. కాదు అనిల్, ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ దగ్గర నువ్వు బిస్కెట్ తింటే ఎట్లుంటది అమ్మదోడు అంటే నీ కూడా ఫాస్టింగ్ ఆకలి కోర్చుకోలేక పాపం బిస్కెట్ తింటున్నాడు. అది కూడా ఫాస్టింగ్ ఉన్న వాళ్ళ ముందు. ఇచ్చిందేమో ఈ రాక్షసి. అరే పొద్దు నుంచి టిఫిన్ లేదు, లంచ్ లేదు, ఏం లేదు. దేవుడు అంటే ఫాస్టింగ్. వచ్చింది దేవుడు ప్లేస్ కి రా, పుణ్యం వస్తుంది. దేవుడు మదిలో ఉన్నాడు. దేవుడు మాకు చెప్పలేదురా ఫాస్టింగ్ ఉండి రమ్మని. అయితే విషయం ఏంటంటే ఫాస్టింగ్ లో కూడా పాలు, బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇలాంటి తినొచ్చు. నువ్వు నీలంటలు వాటర్ కూడా తాగరు. ఇవి మరీ ఘోరం ఉన్నది. ఊము కూడా తింటలేదు. గ్రేట్ ఎఫర్ట్. ఆ శివుడు నీతో పాటు మమ్మల్ని కూడా నీ లిస్ట్ లోకి వేసుకొని ఓకే, నాతో పాటు పుణ్యం నీకు కూడా రావాలి. అందరం బాగుండాలి, అందరిలో మనము బాగుండాలి. కాదు, నువ్వు ఆల్రెడీ లాస్ట్ ఇయర్ వచ్చావు కదా, ఎలా అనిపించింది నీకు ఎక్స్పీరియన్స్ ఇక్కడ? మస్తుంటది. అవునా? దాన్ని మిస్ కావద్దని చెప్పి వచ్చినాము. లాస్ట్ ఇయర్ అంటే నార్మల్ గా ఇంతమంది నాకు తెలిసిన వాళ్ళు రాలేదు. అప్పుడు ఇప్పుడు చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు. లాస్ట్ టైం అంతా కొత్త ఉండే, కానీ అందరితో కొత్త పరిచయాలు. నువ్వు అసలు కొత్త పర్సన్ కనిపిస్తేనే చాలు, మింగిల్ అయిపోతాడు త్వరగా. సో అదొక డిఫరెంట్ వైబ్. ఈసారి ఇక మా దోస్తులతో ఎంజాయ్మెంట్ కాబట్టి రాత్రి అంతా ఊపిడే ఎంజాయ్. ఓకే, సో నేనైతే నేను ప్రియా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేయడానికి ఇక్కడికి శివరాత్రి రోజు వచ్చామన్నమాట. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకుందాం. ఫస్ట్ టైం అంటే ఇవాళ ఫస్ట్ టైం వచ్చాం అనుకుంటారు. ఆదియోగికి కాదు, ఆదియోగికి మేము ఆల్రెడీ విజిట్ చేసాం, బట్ శివరాత్రికి ఫస్ట్ టైం. శివరాత్రి రోజు ఆదియోగిలో ఉండాలని చెప్పి స్పెషల్ గా ఎగ్జాక్ట్ లాస్ట్ ఇయర్ అనుకున్నాం కదా శివరాత్రికి ఇయర్ ఇక్కడికి రావాలి, ఇక్కడ ఉండాలి అనుకున్నాము. సో అది యాక్చువల్గా నమస్కారం చూపించు. నమస్కారం. సో ఇక్కడ కోకోనట్ కోసం ఆగారు వీళ్ళైతే. వద్దు, అది ఫాస్టింగ్. అరే కావాలని అడుగుతావు కదరా నువ్వు. వాటర్ ఎప్పుడు తాగుతావు? నేను ఎప్పుడు తాగుతా అని చెప్పా. అప్పటికి ఆఫ్టర్ 5 తర్వాత తాగుతావా? 6 తర్వాత పూజ అయిన తర్వాత. అదే అందుకే వద్దన్నా. పైన ఇట్లా వద్దు స్ట్రా చేసేదాకా ఉంచి ఏమొద్దులే, దాన్ని ఓడగొట్టుకోవాలి అర్థంగా. పెద్ద బోండా మన ఊరు 50 రూపాయలు అంటారు. 50, 60 నిన్నటి నుంచి అయితే 60 రూపాయలు. సగం బోండా ఇస్తారు 20 రూపాయలకు. 25 రూపీసే. సగం బోండా ఇస్తారంట. సగం ఉంటుంది అంటున్నా. నువ్వు
పందిలాగా బిస్కెట్లు అన్ని తింటుంటే అవి ఫుల్ అవ్వకి ఇంకేమవుతాయి? అదే అంటున్నా, ఆల్రెడీ సగం బిస్కెట్లు తిన్నావు. లేవు సార్, ఫ్రీ ఫ్రీ సార్. అరే కొన్ని హైదరాబాద్ పట్టుకుపోయి అమ్ముకుందాం. ఏమంటారా? బిజినెస్ ఏదో బాగుంది, సైడ్ బిజినెస్ చేయడం నుంచి. ఇక్కడ 25 రూపీస్ అంటే ఇంత పెద్ద బోండా ఆల్మోస్ట్ ఇందులోనే లీటర్ వరకు వస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఆయనకు ఏంట్రా ఈ నూకడాలు అంటే ఇసురే అని కదా అంటే తెలంగాణ వచ్చిందిరా. నూకు అంటే బూటు. అవునా? కొంచెం హార్ష్ వర్డ్ అది. అవును మరి మా సైడ్ నెట్టమని అది వాడే సిచ్యువేషన్ బట్టి ఉంటది. ఈ సీటు ముందు నువ్వు లేదు లేదు మాటలు తిన్నగా రాని. ఎవరే మీకు సీరియల్ యాక్టింగ్ ఇచ్చింది? తిట్టినావా నీళ్ళు నన్ను? అమ్మా మాటలు తిన్నగా రాని. అరే నువ్వు యాక్టర్ విరా, మర్చిపోయావా? కాదు తిట్టినావా నీళ్ళు నన్ను? యు అన్ప్రొఫెషనల్ యాక్టర్. కెమెరా ఈ కెమెరా కదా, అసలు కెమెరా వస్తే ఏదైనా సరే నువ్వు యాక్టింగ్ చెయ్యాలి. నువ్వు నన్ను చూస్తా ఎందుకు చూడు. మూడోసారి ఎట్లా చదువుతున్నా? మాటలు తిన్నగా రాని. తిన్నగా ఎట్లయితే మాటలు నోట్లకని చేస్తే కానీ తిన్నగా అంటే చక్కగా మంచిగా. ధ్వని తరంగాలు శృంగాలు దూరం రూపంలో పోతాయి. తరంగాలు చక్కగా రావు. ఇప్పుడు ఏ భాష మాట్లాడినా ఫిజిక్స్. ధ్వని తరంగాలు వేవ్స్, సౌండ్ వేవ్స్, శృంగాలు ద్రోణులు. శృంగారం కాదే అది. యు డర్టీ మైండ్స్. శృంగారం కాదు, శృంగారం కాదు, శృంగాలు ద్రోణులు. శృంగాలు అంటే వేవ్స్ అనేవి ఇలా పోతుంటే చూసావా? అలలు అనేది వాటర్. శృంగాలు అంటే ధ్వని తరంగాలు శృంగాలు ద్రోణ రూపంలో ప్రవహిస్తాయి. మనకంత తెలుగు ఎందుకు లేవే? తెలుగు టీచర్ అని అర్థమైంది. మాది తెలుగు మీడియం అమ్మా, మీది ఇంగ్లీష్ మీడియమా? మేమంతా ఇంగ్లీష్ పీస్. మేము రిచ్. తెలుగే ఇదిలో శృంగాలు ద్రోణులు తెలుసు కానీ అంటే చిన్నప్పుడు ఎప్పుడో మర్చిపోయినా. స్టే మేము బయట ఉన్నాము. శివపాదంకి రమ్మంటున్నాం అన్నా. సో లాస్ట్ టైం మేము నార్మల్గా ఇషాకి వచ్చినప్పుడు ఇక్కడే స్టే ఉన్నాము. బట్ ఈసారి ఏంటంటే చెప్పు అనిల్. ఈసారి కొంచెం గవర్నర్స్ బయట 6 మెంబర్స్ గవర్నర్స్ అండ్ ఎవరో పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. సో ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి ఈ రూమ్స్ అని అలకట్ చేసిరంట. ఇన్ఫ్లుయెన్సెస్ అందరికీ ఇక్కడ మన కోయంబత్తూరులో హోటల్లో అకామిడేషన్ చేశారు. సో ఇక్కడ నుంచి 1.5 hour జర్నీ అన్నమాట. యాక్చువల్గా మేము ఈరోజు చాలా అదృష్టవంతులము. ఎందుకంటే లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు 4-5 hours జర్నీ ట్రాఫిక్ పట్టింది. మాకు 2 hours లో వచ్చేసాము. హ్యాపీ. నమస్కారం. హౌ ఆర్ యు? బాగున్నా. అరే మన బ్యాగ్స్, అరే బ్యాగ్ వద్దా? ఓ బ్యాగ్స్ లేవు కదా మన. ఓకే మర్చిపోయా. సో ఇది ఎంట్రన్స్ అన్నమాట. మేము లాస్ట్ టైం ఇక్కడ నుంచి వచ్చాం. బ్యాక్ టు హోమ్. పుట్టింటికి మామూలుగా ఎట్లేగా.
హలో, హైదరాబాద్ లో కలవరు సార్ మీరు. నమస్కారం. మళ్ళా నెక్స్ట్ శివరాత్రికి ఇడనే కలుస్తాం. బై బస్, బై కార్, బై వాక్. నమస్కారం. ఇక్కడ కోతి పనులు ఏం చేయొద్దు. సంస్కారానికి ప్రతిరూపం నేను. ఓకే, సంస్కారం అంటే ప్రియా, ప్రియా అంటే సంస్కారం. సంస్కారం అంటే ఏంటి అసలు? నమస్కారం. సో మమ్మల్ని ఇప్పుడు ఈ బస్లో నుంచి అక్కడ ఆదియోగి వరకు యా తీసుకెళ్తారనమాట. ఒక ఫెస్టివల్ వాతావరణం అంతా ఉంది ఇక్కడ. నమస్కారం. నమస్కారం, శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హలో హలో, హౌ ఆర్ యు బ్రో? Welcome to Mahashivratri. వాడి వేస్తలేడే, ట్రీట్ చేస్తుండని చెప్పండి. గొడుగు నాకేనా? థ్యాంక్ యూ అండి. నో రే. And towards the left side you will see a lounge area. With a little bit of turn, that's why you can't shoot here. Okay. And then from there there's a direct pathway to your area. Okay. Yeah. Yes. థ్యాంక్ యూ. Go straight. It turns a little bit right after that. సో ఇట్లా కొంతమందికి కొన్ని ప్లేస్లో ఇట్లా అరేంజ్ చేశారనమాట. విఐపి, వివిఐపి అట్లా. సో ప్రస్తుతానికి మాకు లాంచ్ అరేంజ్ చేశారు. ఎండలు అయితే చచ్చిపోతున్నాము. నమస్కారం. సో ఈవినింగ్ 5 వరకు ఇక్కడే అనమాట. ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావు? కాలు ఎరగలేదురా, కాలు ఫ్రాక్చర్ అయింది. అవ్వలేదురా, అది కూడా అసలు కాల్లో నరం తగ్గింది. సో కొంచెం తనకి కాలు బాగాలేదు. సో ఒక హ్యూమన్ బీయింగ్ గా, ఒక బాధ్యత గల పౌరుడిగా నేను తన కష్టాన్ని గమనించి నేను తన బ్యాగ్ ని మోస్తూ తనకి సాయం చేస్తున్నాను. ఇప్పుడు మేము అందరం కలిసి ఇషా ఇది స్టాచ్యూ ఉంది కదా, దాని ఫ్రంట్ సైడ్కి వెళ్తున్నాము. సో అక్కడ ఫస్ట్ ప్లేసెస్ కోసం అనమాట. ఆల్మోస్ట్ 5 అవుతుంది, కొంచెం ఎండ ఉంది కానీ బట్ ఓకే, ఇంకొద్దిసేపట్లో నీడ వచ్చేస్తుంది కాబట్టి. సో అందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, తెలుగు, తమిళ్ వాళ్ళందరూ కలిసి ఫస్ట్ కూర్చోడానికి వెళ్తున్నాం అనమాట. ఎగ్జాక్ట్గా 6 o'clockకి పూజ అవన్నీ స్టార్ట్ అవుతుందంట. డ్యాన్స్ కానీ, పూజ కానీ, సద్గురు గారు బైక్ మీద వస్తున్నారంట. సో అవన్నీ కూడా 6 o'clock నుంచి స్టార్ట్. సో ఇది మొత్తం ఫ్రంట్ సైడ్ అనమాట. ఆల్రెడీ జనాలు మొత్తం వచ్చి కూర్చున్నారు అక్కడ. ఎంత జనాలు, ఆల్మోస్ట్ 5 lakhs people వస్తున్నారంట ఇక్కడికి, స్టాచ్యూ దగ్గరికి. సో ఇక్కడ లేజర్ షో అవన్నీ కూడా ఈవినింగ్ జరుగుతుంది. 5 lakhs people. The last 24 hours, how many moments of joy have you known? సో ఇదంతా కూడా విఐపి సీట్స్ అన్నమాట. సో ఈరోజు ఈవినింగ్ శంకర్ మహాదేవన్ గారి లైవ్ షో కూడా ఉందంట. నమస్కారం. సో ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఇచ్చారనమాట. మాకు వచ్చి ఇది భవానీ మాది, ఇది మాది. నమస్కారం. సో ఇది అనమాట వ్యూ మొత్తం. ఆల్మోస్ట్ ఆ ఎండ్ వరకు ఉన్నారు. మేబీ మీకు ఆ వీడియోలో కనిపిస్తున్నారో లేదో తెలీదు. సో అక్కడ చెట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ వరకు అనమాట. అండ్ ప్రియాకి తనకి లెగ్ ప్రాబ్లం ఒకటి. థ్యాంక్ యూ సో మచ్.
wherever you spend time. సో ఇది అందరికి ఒక్కొక్కరికి ఒకటి రుద్రాక్ష ఇచ్చారనమాట. ఒక పర్సన్కి ఈచ్ పర్సన్కి ఒక్కొక్కరికి అన్నట్టు. చేస్తున్నానా ఒక హాఫ్ అన్ అవర్ నుంచి తింటూనే ఉంది కంటిన్యూ. బ్రేక్ఫాస్ట్ లంచ్ ఓకే బట్ తింటూనే ఉంది. Namaskaram. The chief guest for this year's Mahashivratri celebrations, the Honorable Vice President of India, Shri Jagdeep Dhankar, and his wife, Dr. Sudesh Dhankar. Other distinguished guests who are accompanying our chief guest and Sadhguru as they make their way into the ashram. In other cards behind them, you've got the Honorable Governor of Tripura and Renuka Reddy. సో ఇక్కడ మేము లైక్ శివరాత్రిది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. సో మెనీ పీపుల్, చాలా అంటే చాలా క్రౌడ్, ఆల్మోస్ట్ 5 lakh పీపుల్ వచ్చారంట. సో నా ప్లేస్ దొరకడమే గగనంలో ఉంది ఇక్కడ. సో మొత్తం క్రౌడ్ అంతా బిజీ బిజీ అనమాట. సో ఎట్లా అంటే ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్కరిని ఇట్లా సెట్ చేశారనమాట వాళ్ళ టీమ్ మెంబర్స్. సో వాళ్ళే ఇంకా ఎంట్రీ ఎగ్జిట్ అని వాళ్ళు చూసుకుంటున్నారు అనమాట. సో ఇప్పుడు ఇంకా సద్గురు గారు వస్తున్నారు. సో వాళ్ళతో పాటు సద్గురు గారితో పాటు గవర్నర్స్ అండ్ వైస్ ప్రెసిడెంట్స్ అలా వస్తున్నారంట. అంటే వేరే స్టేట్స్ వాళ్ళు ఉంటారు కదా, సో ఆఫీసర్స్ అందరు కూడా వస్తున్నారంట. సో వాళ్ళ కోసం అన్ని పూజలు అవన్నీ చేపిస్తున్నారు. సో అది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నారు అనమాట. ఏమన్నా ఉందా? Last year, over 140 million people participated in the Mahashivratri event across the world. This year, people are estimating it would be over 200 million. So to every one of you, millions of you, wherever you are, whichever part of the world you are, I know it odd times for many of you in different time zones. For every one of you, I bow down and welcome you to this grace of the divine. This night, which is Shiva's night, the greatest night in the year.
processes at Sadhguru Sannidhi for one to benefit from the grace and energies of these consecrated spaces. Devotees can also participate in the spectacular Adi Yogi Divya Darshan. Sadhguru Sannidhi is open every day from 6 a.m. to 8 p.m. Everyone, irrespective of caste, creed, or religion, is welcome to benefit from the space. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే బాయ్.